ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. లిక్కర్ స్కామ్లో A34గా ఉన్న చెరుకూరి వెంకటేష్ నాయుడు ఇతని వీడియోలు కానీ ఇతని ఫోటోలు కానీ ఇప్పుడు మీడియాలో సోషల్ మీడియాలో విపరీతంగా హల్చల్ చేయటం మొదలుపెట్టాయి. ఈయన ఫోన్లోంచి రిట్రీవ్ చేసిన డేటా ప్రకారంగా చూస్తే ఈయన నోట్ల కట్టలు లెక్క పెట్టుకుంటూ ఇవి అంతున్నాయి అవి ఎంతున్నాయి అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్న వీడియోలు కావచ్చు, లేకపోతే తమన్నాతో దిగి చార్టెడ్ ఫ్లైట్లో తిరుగుతున్న వీడియోలు కావచ్చు, ఫోటోలు కావచ్చు, ఇవన్నీ ఒక నిన్నటి నుంచి బాగా బయటకు వచ్చి హల్చల్ చేస్తుంటే ఈ రోజున ఈ వైసీపీ సోషల్ మీడియా కానీ సాక్షి మీడియా కానీ ఇదిగో చంద్రబాబు నాయుడు తోటి చెరుకూరి వెంకటేష్ నాయుడు దిగిన ఫోటో, చంద్రబాబు నాయుడు చెరుకూరి వెంకటేష్ నాయుడు, ఇదిగో లోకేష్తో దిగిన చెరుకూరి వెంకటేష్ నాయుడు, బాలకృష్ణతో ఫోటో, టీడీపీ ఎంపీలతో ఫోటో అని ఇదిగో ఈ లిక్కర్ దొంగ టీడీపీకి సంబంధించిన వాడే అని వాళ్ళు చెప్పే ప్రయత్నం జరుగుతుంది. ఇది ఈ రోజున సాక్షిలో బ్యానర్లో కూడా వచ్చిన వార్త ఇది. ఇంతకీ ఈ వెంకటేష్ నాయుడు టీడీపీ పార్టీకి సంబంధించిన మనిషా లేకపోతే వైసీపీకి సంబంధించిన మనిషా? నాకైతే ఇక్కడ ఒక చిన్న లాజిక్ని అప్లై చేస్తే ఎవరి మనిషో ఇట్టే వెంటనే తెలిసిపోతుంది. ఏమిటి ఆ లాజిక్ అనేది ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా వివరించే ప్రయత్నం చేస్తాను. ఎవరి మనిషి అనేది ఈ వీడియో అయిపోయేటప్పటికి మీకే కంక్లూషన్ కూడా వచ్చేస్తుంది. వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. ఇక ఈ A34గా ఉన్న ఈ చెరుకూరి వెంకటేష్ నాయుడు దగ్గర లభించిన ఒక ఫోను, ఆ ఫోన్లోంచి రిట్రీవ్ చేసిన డేటా మూలంగా ఇప్పుడు పెద్ద హల్చల్ నడుస్తుంది. యాక్చువల్గా ఈ లిక్కర్ స్కామ్లో ఫస్ట్ అరెస్ట్ అయిన రాజకేశ్ రెడ్డి దగ్గర నుంచి మొన్న అరెస్ట్ అయిన మిథున్ రెడ్డి దాకా ఇందులో పెద్ద నాటకీయ పరిణామంలో జరిగింది ఎవరిదే అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్టు. ఎందుకంటే ఈ వెంకటేష్ నాయుడు కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించిన మనిషి అనేది ఇప్పుడు ప్రచారంలో నడుస్తుంది. గతం నుంచి చూసుకుంటే కూడా ఈయన బీఆర్ఎస్ పార్టీ తోటి కానీ యాక్చువల్గా ఈ చెరుకూరి వెంకటేష్ నాయుడు వీళ్ళతో ద్వారానే ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా సర్వేలు చేపించాడనేది కూడా కొంత నిజాలు బయటకు వస్తూ ఉన్న సమయంలో ఇప్పుడు ఇతను మా మనిషి కాదు, టీడీపీకి సంబంధించిన మనిషి అని వైసీపీ నాయకులు ప్రచారం మొదలుపెట్టారు. ఈ అరెస్ట్ అయిన ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ మాత్రం సినిమా పక్కీలో బెంగళూరు ఎయిర్పోర్ట్లో జరిగింది. ఎందుకంటే ఆయన మీద ఆల్రెడీ లుకౌట్ నోటీసులు జారీ చేసి ఉండటం మూలాన దేశం వదిలి బయటకు వెళ్లకుండా ఉండటం కోసం చేసిన ఆ లుకౌట్ నోటీసులు ఆయన పట్టించాయి. బెంగళూరులో అక్కడ ఎయిర్పోర్ట్ అథారిటీస్ వాళ్ళు ఈ లుకౌట్ నోటీసు ద్వారా ఇతన్ని ఆపి ఆంధ్ర పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇస్తే సిట్టు వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకొచ్చింది. విచిత్రమైన విషయం ఏమిటి, నేను చెప్పబోయే లాజిక్ ఏమిటి అని అంటే ఆ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటుగానే ఈ A34గా ఉన్న వెంకటేష్ నాయుడు కూడా అరెస్ట్ అయ్యాడు. అసలు టీడీపీకి సంబంధించిన మనిషే ఇతను ఈ వెంకటేష్ నాయుడు అని అనుకుంటే అతను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో కలిసి శ్రీలంక ఎందుకు పారిపోబోయాడు? ఇక్కడ అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం అందున చంద్రబాబు నాయుడికి బాగా క్లోజ్గా ఉండేటట్టుగానో లేకపోతే లోకేష్కి బాగా క్లోజ్గా ఉండేటట్టయితే ఆయన పారిపోవాల్సిన పరిస్థితి ఏం ఉండదు. లేదు ఇంకా ఇంతగా ఉంటే అక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని మాత్రం అరెస్ట్ చేసి పట్టుకొచ్చేవాళ్ళు, ఆ పైన వెంకటేష్ నాయుడు వెళ్ళిపోయి ఉండేవాడు. కానీ అతన్ని తీసుకొని రావటం, సిట్టు అరెస్ట్ చేసి ఆయన ఫోన్ తీసుకోవటం, ఆ ఫోన్లో డిలీట్ అయిన డేటాను మొత్తం రిట్రీవ్ చేయటం, ఎంత పెద్ద పని జరిగింది అని అంటే తమ దొంగని తామే పట్టించుకోవడానికి టీడీపీ ప్రభుత్వం అంటే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేసిందని అనుకోవాలా? ఎక్కడ లాజిక్? చాలా చిన్న లాజిక్ మిస్ అయిపోవటం లేదు. టీడీపీ మనిషి అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తోటి ఎందుకు అరెస్ట్ అవుతాడు? ఆయనతో కలిసి విదేశాలకు ఎందుకు పారిపోవాలనుకుంటాడు? ఇంతకుముందు చార్టెడ్ ఫ్లైట్లో ఏ మాల్దీవులకి అయితే తిరిగాడో తమన్నాతో పాటుగా కూడా చార్టెడ్ ఫ్లైట్లో తిరగగలిగినంత స్థాయి ఉన్న ఈ వెంకటేష్ నాయుడు ఇక్కడ అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వంలో అతనికి అంత పలుకుబడి ఉంటే ఖచ్చితంగా అతను ఏదో ఒకటి ఇక్కడే చేసుకునేవాడు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో కలిసి పారిపోవాల్సిన అవసరం లేదు. పోనీ ఇంత చూసుకుంటే మరొక లాజిక్ ఏమిటాయా అంటే ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటుగా ఈ వెంకటేష్ నాయుడు జగన్మోహన్ రెడ్డితో దిగిన ఫోటోలు కొన్ని కనపడుతూ ఉన్నాయి. ఆ ఫోటోలు ఎస్పెషల్లీ ఎక్కడ దిగినవి అనంటే ఏదో చంద్రబాబు నాయుడిని కలిసి ఆయనకి ఏదో పుష్పగుచ్చం ఇచ్చినప్పుడు ఆయనకి శాలువా కప్పుతున్నప్పుడు తీసిన లాంటి ఫోటోలు కాదు. ఆయన
తన తాడేపల్లి ఈ ప్యాలెస్లోనే గుడి సెట్టు వేయించుకొని ఆ సెట్టులో ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వెంకటేష్ నాయుడికి ఈ బాధ్యతలు అప్పచెబితే అబ్బా బ్రహ్మాండంగా నువ్వు సెట్ బిల్డ్ చేసావు అని ఆయన ప్రశంసిస్తున్నప్పుడు దిగిన ఫోటోలు. యాక్చువల్గా కావాలంటే మనం ఆ ఫోటోలను మరొకసారి చూసుకుంటే ఆ సెట్టులో ఈయన మరి లుంగి పంచా కట్టుకొని ఈ జగన్మోహన్ రెడ్డి పూజలు చేస్తున్న సమయంలో కూడా మరి ఈ వెంకటేష్ నాయుడు అక్కడే ఉన్నాడు. దాంతోపాటుగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా చాలా అన్యోన్యంగా ఇతని మీద భుజం మీద చెయ్యేసి నా తమ్ముడేనండి ఇతను అని చెప్పినట్టుగా ఉంది ఆ ఫోటో. అలాంటి ఫోటోని ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం ఉంటుందా, లేదు పక్కన నుంచొని దిగిన ఫోటోని యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం ఉంటుందా? అంటే ఇప్పుడు ఎవరికి ఇతను బాగా దగ్గరగా ఉన్నట్టు లెక్క? గతంలో కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఈ వెంకటేష్ నాయుడు ఏమేం చేశాడు అనేది మొత్తం ఇప్పుడు బయటకు వస్తున్న సమాచారం. ఆల్మోస్ట్ ఆల్ సిట్టు కూడా ఈ లిక్కర్ కుంభకోణంలో దరిదాపుగా 14,000 కాల్ రికార్డింగ్స్ని, కాల్ డేటాల్ని అసెస్మెంట్ చేసుకున్న తర్వాత ఈ వెంకటేష్ నాయుడు లాంటివి కానీ మిగతా వాళ్ళ దగ్గర ఉన్న ఫోన్లోంచి కానీ వందలాది వీడియోలని రిట్రీవ్ చేసిన తరువాత ఈ 11 కోట్లు హైదరాబాద్లో పట్టుబడిన దాని గురించో వీటన్నిటి గురించి మాటలు జరుగుతుంటే ఇప్పుడు ఈ వెంకటేష్ నాయుడు వచ్చి టీడీపీ పార్టీకి సంబంధించిన మనిషి. మరి అలాంటి అది ఇప్పుడు చంద్రబాబు నాయుడుతో కానీ, లోకేష్తో కానీ, బాలకృష్ణతో కానీ, లేదు అసలు టీడీపీ ఎంపీలతో కానీ ఈ వెంకటేష్ నాయుడు ఫోటోలు ఎందుకు దిగాడు అని అంటే అక్కడ ఒక చిన్న లాజిక్ మళ్ళీ వాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనకు కూడా కొంచెం బుర్రా బుద్ధి ఉంది కాబట్టి ఆలోచించుకుంటే గనుక కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్ని బయటకు తీస్తారు అని అనుకున్న సమయంలో తనని తాను కాపాడుకోవడానికి, తాను టీడీపీ మనిషినని చెప్పుకోవడానికో, లేకపోతే టీడీపీ పార్టీలో ఎవరితోటైనా కొంచెం మాటామంతి నడిపి తన వ్యవహారాన్ని పక్కకు చప్పుకోబుచ్చుకోవడానికి మరి ఇక్కడ నాయకులతోటి కలిసి మంతనాలు చేయడానికి వెంకటేష్ నాయుడు వచ్చే అవకాశం మెండుగా ఉంది. దాంతోపాటుగా మనందరికీ తెలుసు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కొంచెం అటు ఇటుగా తాల్మేల్ వ్యవహారాలు కొన్ని జరిగాయి. అంటే మరి ఈ పార్టీని వదిలేసి వెళ్ళిపోయిన గతంలో టీడీపీ అధికార ప్రతినిధిగా ఉన్న జీవీ రెడ్డి కూడా చెప్పినట్టుగా మాకెవరికి అపాయింట్మెంట్లు దొరకవండి, మాకెవరికి వీళ్ళు అపాయింట్మెంట్ ఇవ్వరు, ఆ కపర్ది అని ఒకడు ఉన్నాడు, అతను అపాయింట్మెంటే సార్ని కలవనివ్వడు, ఎవరైనా వేరే వాళ్ళు వచ్చి డబ్బులు ఇచ్చిన వాళ్ళకో వేరే వ్యవహారాలతోటి వచ్చిన వాళ్ళకో వెంటనే అపాయింట్మెంట్లు ఫిక్స్ అవుతాయని చెబితే మరి అలాంటి వాళ్ళని ఏమైనా మేనేజ్ చేసి ఇగో ఈ ఫోటోలు దిగే అవకాశం ఉందా, వీళ్ళని కలిసే అవకాశం అయితే మెండుగానే కనపడతా ఉంది. ఇలాంటి వ్యవహారాలు మొత్తాన్ని ఈరోజు వాడుకోవటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి మొదలుపెట్టింది. దీంతో పాటుగా ఈ చెరుకూరి వెంకటేష్ నాయుడు ఫేస్బుక్ కానీ, ట్విట్టర్ అకౌంట్లు కానీ, ఇతను సోషల్ మీడియా అకౌంట్లు కానీ వెరిఫై చేస్తే అందులో ఎక్కడ ఇదిగో ఈ చంద్రబాబు నాయుడుతోటో వీళ్ళతోటో దిగిన ఫోటోలని ఆయన ఎక్కడ పేస్ట్ చేసుకోలేదు. కాకపోతే ఈ కేసీఆర్తో కానీ, కవితతో దిగినవి కానీ, లేకపోతే ఈ జగన్మోహన్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో దిగినవి కానీ ఆయన పోస్ట్ చేసుకున్నాడు. అంటే ఇవి కొత్తగా వేసుకున్న ప్లాన్ ప్రకారంగా ఈ ఫోటోలు దిగినట్టుగా కనిపిస్తూ ఉంది కదా ఇక్కడ. ఇదే ఈరోజు కుండబద్దలు.